అందరికీ చెప్పు వస్తాడా? నేను దొంగను వస్తున్నాను హో అంటాడా? దొంగ ఎలా వస్తాడు? ఎవ్వరికి తెలియని రీతిలో దొంగ వస్తూ ఉంటాడు. మన దగ్గర ఏమన్నా ఉన్నాయేమో పట్టుకుని వెళ్ళిపోవాలని దొంగ తెలియని రీతిలో వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభువుల వారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఆయన గొర్రెలకి మంచి కాపరి. నా గొర్రెల కోసం నేను ఏం పెడతానన్నాడండి? ఏం పెట్టాడు ఆయన? ప్రాణము. దేవుని స్తోత్రం. నేను గొర్రెలకి మంచి కాపరిని, నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టినను. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరన్నా ఉన్నారా? మన తల్లిదండ్రులు కానీ, ఇంకా మన తోడబుట్టిన వాళ్ళు కానీ, స్నేహితులు, బంధువులు, కనీసం మన కడుపును పుట్టిన బిడ్డలు కూడా మన కోసం త్యాగం చేసిన వారు ఎవరు కూడా లేరండి. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రాణం పెట్టాడు ఆ దేవుడు అంటే, ఆయన పోలుకు చొప్పున మనల్ని నియమించబడి ఉన్నాడు కాబట్టి, ఆయన నడిచే మార్గములో మనం నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మన కొరకు ఆయన ప్రాణమే అర్పించాడు. దేవుని స్తోత్రం. ఏమీ దాచుకోలేదు, ఆయన ప్రాణం పెట్టాడండి మన కొరకు. ఎంత గొప్ప కృప అండి. ఈరోజు ఆ ప్రేమ తెలియలేక, ఆ ప్రేమను గుర్తెరగక ఈ లోకసరంగా తిరిగి బ్రతిక వారు ఎంతమంది లేరు. యేసుని నామకంతంగా ఆరాధిస్తూ, నామకంతంగా స్తుతిస్తూ, నామకంతమైన జీవితం గడుపుతూ ఉన్నవారు లేరంటావా? దేవుని స్తోత్రం. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడండి. కింద చదువున్నాను. జీతగాడు గొర్రెల కాపరి కాదు కనుక గొర్రెలు తన కాలందున తోడేలు వచ్చటం చూసి, చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, జీతగాడు ఆ గొర్రె మందను కాచేటప్పుడు తోడేలు వచ్చటం చూసి ఆ గొర్రెలు విడిచిపెట్టి పారిపోయాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, కొన్ని జీవితాలు ఎలా ఉండి అంటే, ఉపద్రవం వచ్చినప్పటికీ ఇదేనా చాలామంది ఉన్నారండి. భార్య భర్తల్లో కూడా బాగా కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఏమంటామో తెలుసా? నీతో నేను భరించలేను కానీ నువ్వు మా పుట్టింటికి పో. హల్లెలూయా. వాగ్దానాలు చేస్తాను, నీతో నేను, నాతో నువ్వు కడవరకే నిబంధన కలిగి ఉండాలి అంటాం. యజమానికి ఆపద కలిగితే భార్య సైడ్ అయిపోద్ది, భార్య ఆపద కలిగితే యజమాను సైడ్ అయిపోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ జీతగాడు గొర్రెల మీదకే ఆ వస్తున్న తోడేలు చూసి పారిపోయాడు. జీతగాడు. ఎందుకంటే ఆ గొర్రెలు ఏమైనా నాకు అనవసరం, నాకు కావలసిన జీతం, అందుకే వాటిని విడిచిపెట్టి పారిపోయాడు. నిజమైన గొర్రెలు కాపరి ఎలా ఉంటాడు? చదువున్నాను. గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీతగాడు ఆ తోడేలు వచ్చి చూసి పారిపోయాడు. మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. నేను నా తండ్రిని ఎలా విరిగి ఉన్నాను, నా గొర్రెలు కూడా నేను కూడా అదే రీతిగా విరిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. కిందకి చదివితే, నా గొర్రెలు నా స్వరము వినును గాక. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. చూడండి, 10 వీధులు అవతల మన పిల్లలు ఏడుస్తారనుకోండి, ఒక 100 మందిలో నువ్వు కూర్చున్నా నీ బిడ్డ ఏడుపు నీకు వినపడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. అవునా కదా? ఒకళ్ళ నీ యజమాని కానీ నీ బిడ్డలే కానీ ఎక్కడన్నా గొడవ జరిగినా ఆ చెవు అనేది వినపడింది. మాట్లాడేది మా అబ్బాయినా, మా యజమానినా. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన గొర్రెలు, ఎందుకంటే ఇక్కడ మంచిగా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును గాక. దేవుని స్తోత్రం. ఈరోజు ఏంటన్నయ్యా, దేవుడు పిలుస్తున్నాడే, సమస్తం మోసుకుపోయే జనులరా నా వద్దకు రండి, విశ్రాంతినిస్తా. వద్దు ప్రభా, ఈ విశ్రాంతి ఎవరికి కావాలి? ఈ లోకములో ప్రశాంతత మాకు చాలా అనుభవంగా ఉందయ్యా, మాకెందుకయ్యా ఈ విశ్రాంతి? పరిగెడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. ఆయన పిలుస్తుందని ఆయన వద్దకుని వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదించగలుగునుగాక. అంచులంచులుగా నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచగలుగునుగాక. ఆయన నిజమైన కాపురండి, గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీతగాడు పారిపోతాడు, నిజమైన కాపరి ప్రాణం పెడతాడు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, జీతం కోసం పనిచేసేది కాదు, కానీ ఆయన నిమిత్తాన ఈ ప్రాణం అర్పించే వారిగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం. చూడండి, కొన్ని ఆత్మీయులు ఒక గ్రామంలో ఆ సంఘములో ఆ వ్యక్తికి బాగోలేదు, భయంకరమైన దురాత్మ శాత పీడింపబడుతుంటే, అయ్యి బాబు, ఇది కాకపోతే ఇంకొక ఊరు పోతా, నేను దీంతో పోరాడతాం, నాకు అంత అవసరము లేదు అని విడిచిపెట్టేసాడండి. ఆ వ్యక్తిని ఇక్కడికి మోసుకొచ్చేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏ రిటైర్మెంట్ కూడా ఉండదు. నా దేవుని కొరకు అర్పించబడే కృపండి ఈ సేవ. దేవుని స్తోత్రం. ఇది జీతం కోసం పని చేసేది కాదండి, కొన్ని ఆత్మల కోసం పోరాటం చేసే కృపండి. హల్లెలూయా. అయ్యా, ఇలా అనారోగ్యం ఉంది, నేను రాలేనులే మీ ఇంటికి ప్రార్థనకి, ఈరోజు నేను చాలా బలహీనతగా ఉన్నా, నేను చక్కగా భోజనం చేసి ఇంట్లో పండుకుంటా, వచ్చిన వాళ్ళే వెళ్ళిపోతారులే అంటానికి వీలు లేదండి. ఆయన నమ్మదగిన దేవుడు, నిలబెట్టి వాడుకోగలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. జీతగాడు తోడని వచ్చడం చూసి పారిపోయాడు. ఆయన నిజమైన కాపురం ప్రాణం పెట్టాడు. ఇంకో మాట చదువుదన్నా. తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలేను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాని మరల తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుందంటే, ఏరే గొర్రెలు మన దొడ్డులోకి వచ్చినా నేను కలుపుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, సబోదు ఇక్కడ మన సహవాసంలో ఒక గొప్ప కార్యం ఏంటంటే, దేవునితో సంభాషణ కలిగి మైమర్చిపోయేవారు ఉన్నారు. అదే ఏరే సహవాసంలో అయ్యా చప్పట్లు కొట్టుకోక నా పాటలు పడుకొని ఉండే సహవాసంలో మనం వెళ్ళామనుకోండి, కలుస్తామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఏ సహవాసము నుండి వచ్చి ఏరే దొడ్డుల్లో నుండి వచ్చిన గొర్రెలను కూడా నేను కలుపుకుంటాను. దేవుడికి భేదాలు లేవు, కొలుము లేదు, మతము లేదు, అందరినీ కలుపుకున్నారు. మనకేనండి, మీరు ఆ చర్చికి వెళ్తున్నారు, ఈ చర్చి